న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు August 30 అంటే 2 రోజుల ముందు ఒక స్టోరీ పబ్లిష్ చేశారు ట్రంప్ గురించి. ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ లో ట్రంప్ ది ఏ మాత్రము హ్యాండ్ లేదు అని న్యూయార్క్ టైమ్స్ వాళ్ళే పబ్లిష్ చేశారు. అండ్ ఈ ఒప్పందం అనేది ఆ రెండు దేశాల మధ్య, భారత్ అండ్ పాకిస్తాన్ మధ్యనే ఈ ఒప్పందం అనేది జరిగింది అని వాళ్ళు పబ్లిష్ చేశారు. అదే విధంగా మోడీ ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో దానికోసం నామినేట్ చేయమన్నారో దాన్ని ఖండించారని కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో కోర్ ఫ్యాక్ట్స్ చూస్తే కనుక June 17 ఒక ఫోన్ కాల్ లో ట్రంప్ ఏంటంటే, నేను యుద్ధం ఆపించాను, పాకిస్తాన్ నోబెల్ ప్రైజ్ కి, పీస్ నోబెల్ ప్రైజ్ కి నన్ను నామినేట్ చేస్తుంది అని కూడా అన్నారు. అండ్ దీన్ని మోదీ లేదు, ఇది మా దేశాల మధ్య జరిగింది, మీ హ్యాండ్ అనేది ఏమీ లేదు, అమెరికా థర్డ్ పర్సన్ హ్యాండ్ అనేది ఏమీ లేదు అని చెప్పి దీన్ని అపోజ్ చేశారు. ఈ నోబెల్ శాంతి బహుమతికి చెయ్యము అన్నట్టు అపోజ్ చేశారు ఈ ఫోన్ కాల్ లో. ఇక గ్రడ్జ్ అదంతా మనసులో పెట్టుకొని ట్రంప్ ఆఫ్టర్ దిస్ ఫోన్ కాల్ ఇక ఈ టారిఫ్స్ వార్ అనేది స్టార్ట్ అయింది. అండ్ భారతదేశం మీద అత్యధికంగా 50% టారిఫ్స్ వేసుకుంటా అండ్ ఆయిల్ తీసుకుంటున్నామని రష్యాని బూచిగా చూపించి ఈ టారిఫ్ వార్ అనేది జరిగింది. అండ్ ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ద వర్స్ట్ స్టేజ్ కి ఇప్పుడు వచ్చినాయి బేసికల్లీ. సో చూడాలి ఇంకా ఇప్పుడు SCO మీటింగ్ కి వెళ్ళాము, చైనాతో రష్యాతో ఇంకా క్లోజ్ గా మనం మూవ్ అవుతున్నాము, డీటాలరైజేషన్ కి ప్లాన్ చేస్తున్నాము, IMF ని పక్కకు తొలగించాలని ట్రై చేస్తున్నాము. సో ఇంకా ఎలా ఉండబోతుంది భారత్ అండ్ US మధ్యలో రిలేషన్షిప్స్ అని చూడాలి. సో న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు మాత్రం బట్టబయలు చేశారు క్లియర్ గా. ఫస్ట్ థింగ్ ఏంటంటే US ది ఏ సంబంధం లేదు, ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఈ ఒప్పందం జరిగింది. సెకండ్ ది మోడీ ట్రంప్ ని నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ చేయలేదు, అబ్జెక్షన్ చెప్పారు. ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ కేస్. నామినేట్ చేస్తే మనం ఒప్పుకున్నట్టే కదా వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉందని, లేదని క్లియర్ గా చెప్పుకుంటున్నాం. అండ్ అసలు రీజన్ ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు మనది స్ట్రాటజిక్ గా మన విషయాలు తెలుసుకొని ఆల్రెడీ వాళ్ళది బాగా దెబ్బతినుంది. లైక్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, అన్ని రకాలుగాను దెబ్బతినుంది. అండ్ మనది డామినెన్స్ ఉంది కాబట్టి ఆ టైంలో నావల్ గాను, డిఫెన్స్ పరంగాను, ఎయిర్ ఫోర్స్ పరంగాను మనది డామినెన్స్ ఉంది. అండ్ దే గాట్ టు నో. అండ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అని వాళ్ళు ముందుగానే యాంటిసిపేట్ చేసి వాళ్ళు సీజ్ ఫైర్ కి వచ్చారు. అండ్ వీ యాక్సెప్టెడ్ ద సీజ్ ఫైర్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అండ్ ఎవ్రీ ఇండియన్, పాకిస్తానీ అండ్ ఆల్సో వరల్డ్ నోస్ దిస్. పైకి ఒప్పుకోరు అంతే.